ఈరోజు మా లంచ్ కోసం ఏం కుక్ చేస్తున్నానో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఒక సైడ్ అయితే వైట్ రైస్ కుక్ అవుతూ ఉంది. ఇంకొక సైడ్ అయితేనేమో ఎగ్ పులుసు కోసం అయితే పులుసు బాయిల్ అవుతూ ఉంది. దాంట్లో అయితే కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయన్నమాట. అవి కొంచెం చల్లగా అయిన తర్వాత పైనటువంటి తపకైతే తీసేస్తూ ఉన్నాను. ఇంకా ఇవంతా నీట్‌గా చేసేసుకొని ఇక్కడైతే క్లీన్ కూడా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పులుసు అయితే ఎక్కువసేపు బాయిల్ అవ్వాలి. ఎగ్స్ అయితే ఏసిన తర్వాత ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా టైం ఉంది అని చెప్పేసైతే నేను ఈరోజు రవ్వ కేసరి కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దాని లోపల గనుక మనం క్యారెట్ యాడ్ చేసాము అనుకోండి, ఎలాంటి ఫుడ్ కలర్ ఏయకపోయినా సరే చాలా మంచి కలర్ వస్తది. రైస్ అయితే కుక్ అయిపోయింది. చెక్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. పులుసు కూడా బాయిల్ అయిపోయిందనమాట. దానిలో అయితే ఎగ్స్ కూడా వేసేసాను. రవ్వ కేసరి అయితే కూడా ప్రిపేర్ చేసేసాను. పులుసు ఎక్కువసేపు బాయిల్ అవుతేనే మీకు టేస్ట్ అయితే చాలా బావుంటది. పులుసులో నేను ఆనియన్స్ అనేటివైతే కొంచెం ఎక్కువగానే ఏస్తాను. తర్వాత అయితే క్లీనింగ్ అంతా కూడా చేసేసుకుంటున్నాను.